నగరంలో స్ట్రీట్ ఫుడ్ కల్చర్ రోజురోజుకు పెరుగుతోంది. ఈ సమయంలో ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించే లక్ష్యంతో జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కు ఫుడ్ సేఫ్టీ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు హెడ్ ఆఫీసులో ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఫుడ్ వెండర్స్ కు పరిశుభ్రత, ఆహార భద్రతపై కీలక సూచనలు చేశారు అధికారులు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఏది క్వాలిటీ ఫుడ్, ఏది నకిలీ ఫుడ్డో తెలియడం లేదు. దీంతో నగరవాసులకు క్వాలిటీ ఫుడ్ అందించేందుకు రంగంలోకి దిగారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. హెడ్ ఆఫీస్ వేదికగా నగరంలోని స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కి ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ వింగ్, నెస్లే ఆధ్వర్యంలో 2 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమంలో నగరంలోని 200 మంది ఫుడ్ వెండర్స్ పాల్గొన్నారు. ప్రజలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిశుభ్రత ఎంతో ముఖ్యమని అధికారులు వివరించారు. ఫుడ్ తయారీ నుంచి సర్వింగ్ వరకు ప్రతి దశలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఫుడ్ హ్యాండ్లింగ్ సమయంలో హ్యాండ్ గ్లోవ్, హెడ్ క్యాప్స్, ఆప్రాన్ తప్పనిసరిగా వినియోగించాలని అధికారులు సూచించారు. ఆహారం తయారు చేసే ప్రదేశం పరిశుభ్రంగా ఉండటంతో పాటు వంట సామాగ్రి కూడా శుభ్రంగా ఉంచాలని చెప్పారు. వినియోగదారుల ఆరోగ్యంతో రాజీ పడద్దని, కస్టమర్లకు సేఫ్ అండ్ క్వాలిటీ ఫుడ్ అందించడమే ప్రధాన బాధ్యతగా భావించాలని వెండర్స్ కి అవగాహన కల్పించామన్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. గౌరవ కమిషనర్ గారు కర్ణన్ గారు పర్మిషన్ తీసుకొని వాళ్ళకి 3 days ఇక్కడ మేము ట్రైనింగ్ చేసుకోవడం కోసం వాళ్ళకు పర్మిషన్ ఇవ్వటం జరిగింది. ఈ ట్రైనింగ్ ఉద్దేశం ఏంటంటే అందులో వాళ్ళు ఒక 12 సూత్రాలు ఉంటాయి. ఆ 12 సూత్రాల్లో వాళ్ళ వ్యక్తిగత పరిశుభ్రత, తర్వాత వాళ్ళు ఉన్న ప్రదేశ పరిశుభ్రత, ఆహారాన్ని ఏదైతే వాళ్ళు తయారు చేస్తున్నారో శుచి, శుభ్రత ఉండాలి, కల్తీ జరగకుండా. వాళ్ళ దగ్గర ఎవరైనా కస్టమర్ తిన్న తర్వాత వాళ్ళకి ఎటువంటి ఫుడ్ అడల్ట్రేషన్, ఫుడ్ పాయిజనింగ్ లాంటివి, తర్వాత డయేరియా ఇటువంటి ఏమీ జరగకుండా వాళ్ళు శుభ్రమైన ఫుడ్ ప్రిపేర్ చేసి పబ్లిక్కి ఇవ్వాలని చెప్పి వాళ్ళకి స్పెషల్గా ఒక ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఫుడ్ కల్తీ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ట్రైనింగ్ లో వివరించారు అధికారులు. కుళ్ళిపోయిన కూరగాయలు, నాణ్యత లేని పదార్థాలు, ఎక్స్పైర్ అయిన ఐటమ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దని హెచ్చరించారు. हम उसको अपन साफ सुथरा रखना है. तरकारी ला रहे या हम भाजी ला रहे या कोई गोश्त ला रहे, फास्ट फूड का दुकान चला रहे हम, तो नीटनेस रखना है अपन को. నేను వంట చేస్తాను, ఇంట్లో వండి టిఫిన్ పంపిస్తాను. నాకు ఆర్డర్ వస్తే నేను మీల్స్ వంట చేస్తాను. ఇంట్లో అందరికీ శుభ్రంగా వేయాలి, స్వచ్ఛంగా వేయాలి, అది మంచిగా వండి పెట్టాలి. तो मैं जो है घर पे प्रिपेयर करती हूँ डेजर्ट्स और नीट. हम लोग जैसे खाते हैं वैसे ही जो हम लोग घर में खाते हैं वैसे ही लोगों को भी खिलाना है. और सबसे पहले तो हम खुद को साफ रखना है. हमें सब डेली अपने आप को भी क्लीन रखना है. अपनी प्लेस जहाँ पे हम प्रिपेयर करते हैं फूड, वो प्लेस को भी साफ सुथरा रखना. నిల్వ చేసే పదార్థాలను సరైన ఉష్ణోగ్రతలో ఉంచాలని, తాగునీరు, ఐస్, ఆయిల్ వంటి వాటి నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించామన్నారు అధికారులు. నెస్లే వాళ్ళ తరఫున ఒక కిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ కిట్లో వాళ్ళకు హెయిర్స్, పాల్, వెంట్రుకలు ఆహార పదార్థాల్లో పడకుండా క్యాప్ ఉంటుంది. తర్వాత ఈ చేతులు ఈ మన వాళ్ళు వెళ్ళిన ఎక్కడ పడితే అక్కడ ముట్టి ఆ మట్టి, అది ఆ గోర్లు, వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినా ఏదన్నా నీళ్ళల్లో ఉన్నా, లేకపోతే వీళ్ళు ఆ తడి చేతులతో పెట్టకుండా దానికి గ్లౌజులు వేసుకొని నీట్గా ఆ గ్లౌజుల ద్వారానే ఆ ఫుడ్ని హ్యాండిల్ చేయాలి. దానివల్ల క్రాస్ కంటామినేషన్ అవ్వదు. చేతులు గ్లౌజులు ఉండాలని గ్లౌజ్ ఇస్తారు, క్యాప్ ఇస్తారు. తర్వాత వాళ్ళు క్లీన్ చేసుకోవటానికి అందులో 3-4 రకాల ఇవి ఉంటాయి, నాప్కిన్స్ ఉంటాయి, అందులో టవల్స్ ఉంటాయి. ఆ టవల్స్లో క్లీన్ చేసుకుంటారు. తర్వాత పైన వాళ్ళ దుస్తుల మీద ఉన్న డస్టు అది వాటి మీద, ఆహార పదార్థాల మీద పడకుండా, తర్వాత అది వేడిది వీళ్ళ మీద ఏమన్నా చిల్లినా వీళ్ళకు సేఫ్టీ, సెక్యూరిటీ కోసం ఒక ఆప్రెన్లు 2 ఇస్తున్నారు. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు ప్రజల ఆరోగ్యానికి బాధ్యత వహించాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. నగరంలో పరిశుభ్రమైన స్ట్రీట్ ఫుడ్ కల్చర్ ని ప్రోత్సహించే దిశగా ఇలాంటి ట్రైనింగ్ కార్యక్రమాలు మరింత నిర్వహిస్తామన్నారు అధికారులు. ట్రైనింగ్ పూర్తి చేసిన స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కి అధికారులు సేఫ్టీ కిట్స్ తో పాటు సర్టిఫికెట్లు అందజేశారు. భవిష్యత్తులో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడంలో ప్రతి ఫుడ్ వెండర్ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.